హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ మన తెలుగు మూవీస్ తో బిజీగా ఉండడంతో ఈ మూవీస్ ని కొంచెం లేట్ గా చూసాను. అయితే ఈ మూవీ రిలీజ్ అవుతుందనే విషయం నాకు చాలా లేట్ గా తెలిసింది. అయితే మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ ఓకే బాగుంది. ఈ మూవీకి పెద్దగా ప్రమోషన్స్ కూడా జరగలేదు. అయితే ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు శంకర్ ప్రీవియస్ మూవీస్ గుర్తొచ్చాయి. ప్రెజెంట్ మన ఇండియాలో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, పీపుల్స్ ఎలా సఫర్ అవుతున్నారు అనేది ఈ మూవీలో చాలా బాగా చూపించారు. మూవీ స్టోరీ మొత్తం రివీల్ చేయకుండా సింపుల్ గా ఒక మాటలో చెప్పేయాలంటే మూవీలో కొన్ని ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ని హీరో సాల్వ్ చేయటం, ఇదే ఈ మూవీ యొక్క స్టోరీ లైన్. అయితే ఈ మూవీని ఇందులో ఉన్న హీరో చిన్న హీరో అయినా కూడా మూవీని మాత్రం చాలా రిచ్ గా తీశారు. ఈ మూవీ మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. హీరో క్యారెక్టరైజేషన్స్, పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ని హీరో సాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా డైరెక్టర్ చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు కూడా మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. బట్ ఆ ఇంట్రెస్టింగ్ సీన్స్ అనేవి మనకి సెకండ్ హాఫ్ లో అంతగా కనిపించవు. సెకండ్ హాఫ్ లో స్టోరీ కూడా కొంచెం స్లోగా వెళ్తుంది అండ్ బోరింగ్ సీన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో కొన్ని స్పీచెస్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ మాత్రం నాకు కొంచెం బోరింగ్ గా అనిపించాయి. ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ నాకు ఎక్సలెంట్ గా అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు కూడా ఎక్కడ అంత పెద్ద బోరింగ్ గా అనిపించలేదు. బట్ సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని సీన్స్ బాగుంటే కొన్ని సీన్స్ బోరింగ్ గా అనిపించాయి. స్పీచెస్ సీన్స్ కూడా కొంచెం బోరింగ్ గా అనిపించాయి. అయితే ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు ఫస్ట్ హాఫ్ లో భారతీయుడు, ఒకే ఒక్కడు మూవీస్ గుర్తొచ్చాయి. ఎందుకంటే ఈ మూవీలో కొన్ని సీన్స్ ఆ మూవీస్ కి కొన్ని సిమిలర్ గా ఉంటాయి. అలాగని కాపీ సీన్స్ లాగా మాత్రం ఉండవు. మూవీ స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం యావరేజ్ గా ఉంది. సో ఓవరాల్ గా ఈ మూవీ స్టోరీ మొత్తం చెప్పకుండా సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ గా ఉంది. సో ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5.